హైదరాబాద్ సిటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి న్యూ ప్లాన్ రెడీ చేశారు. సిటీలో కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న విపత్తు నిర్వహణ విభాగాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐజీ రంగనాథ్కు హైడ్రా డైరెక్టర్గా నియమించారు. దీంతో హైడ్రా సిటీలో నాలాలు, చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టనుంది. బ్రాండ్ హైదరాబాద్ విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరదలు, ఇతర విపత్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ భౌగోళిక పరిధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కనీసం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా అంటే హైడ్రాగా నామకరణం చేశారు. హైడ్రాలో కేవలం ప్రొటెక్షన్ ఫోర్స్ మాత్రమే కాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, సిటీ ట్రాఫిక్ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు నియమించాలని చెప్పారు. హైడ్రాలో సిబ్బంది సంఖ్య, విధులు, నిధుల కేటాయింపు, ఇతర బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. కేవలం వరదలు, ప్రమాదాలప్పుడే కాకుండా 365 రోజులు ఈ విభాగం పనిచేస్తూ ఉండాలని చెప్పారు. మహానగరంలో ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారంలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని చెప్పారు. ఇకపోతే హైడ్రా పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగం మొత్తానికి విస్తరించారు. అంటే జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపలున్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా డీఐజీ స్థాయి అధికారి హైడ్రాకు డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ కలెక్టర్లుగా ఉంటారు. హైడ్రా కేవలం వరదలు, ఇతర విపత్తులు వచ్చినప్పుడే రంగంలోకి దిగడం కాకుండా వాటికి కారణమవుతున్న మూల సమస్యల మీద కూడా దృష్టి సారిస్తుంది. అంటే చెరువులు, నాలాల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడంతో పాటు నగరంలో నాలాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను హైడ్రా చేపట్టాలని నిర్ణయించారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, త్రాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలు అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. మరోవైపు నగరంలోని చారిత్రక ప్రాధాన్యత కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలో యునాని ఆసుపత్రి, నిజామియా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్ కోనేరులపై జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో కలిపే అవకాశం ఉన్నవి గుర్తించి జోడించాలని చెప్పారు. ఈ బాధ్యతలన్నీ హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ కప్పజెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ రేంజ్ ఐజీగా ఉన్న రంగనాథ్ను ప్రత్యేకంగా పిలిపించి మరీ కీలక బాధ్యతలిచ్చారు. మరోవైపు రంగనాథ్ కూడా సిన్సియర్ ఆఫీసర్ అన్న పేరుండడం, ఈ వ్యవస్థ మొత్తం కబ్జాలపై విచారణ చేసే టైప్ కావడంతో ఏరి కోరి రంగనాథ్ను పిలిపించుకున్నారు. మరి రంగనాథ్, రేవంత్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? సిటీలో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతారా?